హలో అండి, హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఇప్పుడు టీ పెడదామని స్టవ్ కాడికి వచ్చాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి తాగుతాం టీ. ఎందుకంటే నైట్ పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడతాం. పిల్లలు పొద్దున స్కూల్ పోతారు చేయబట్టి వాళ్ళకు చీకటితోటే చాయ్ అలవాటు. చాయ్ టిఫిన్ రెండు ఒకసారి తినలేరు. చాయ్ తాగితే మళ్ళీ లేట్గా చాయ్ తాగితే టిఫిన్ తినలేరు. అందుకే మార్నింగ్ పాలు తెచ్చుకోము, నైట్ పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు 5కి చాయ్ తాగుతారు, 8కి అట్లా టిఫిన్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి ఈరోజు సండే వచ్చేసి పిల్లలకి స్కూల్ లేదు, అయితే డైలీ 5కి పెడతాను. నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామందికి టీ అనేది ఎంత పెట్టినా కుదరదు, చాయ్ అనేది ఎంత పెట్టినా కుదరదు. కొద్ది పాలైనా కానీ చాలా టేస్ట్గా ఉండే చిన్న చిట్కా చెప్తాను నేను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పాలు, స్టవ్ అయితే అంటుపెట్టిన. ఇదిగోండి ఈ కొద్ది పాలతోటి 7 మెంబర్ టీ పెడతాను నేను. ఇలా కొలిసి పెడతా, ఎప్పుడైనా కానీ ఎక్కువ కాకుండా, నీళ్ళు కాకుండా పెడతా. ఇదిగోండి ఈ కప్పుతోటి అయితే 5 కప్పుల పాలు పోసాను. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు పోస్తాను. కాసేపు ఇది మరగనిద్దాం. ఇదిగోండి పాలైతే 2 సార్లు పొంగాయి. ఇప్పుడు ఇందులో టీ పొడి నేను 2 బాగా వేస్తున్నా. అలాగే చక్కెర కప్పున్నర, దీనికి సరిపడా వేస్తున్నా. ఇది కూడా ఒక 2 సార్లు పొంగనిద్దాం. ఒకసారి అయితే పొంగనీకి వచ్చింది. ఇదిగోండి రెండోసారి పొంగింది, ఒక 2 సార్లు పొంగించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకెక్కువ మరగనియొద్దు, దీన్ని ఇందులోకి పోస్తున్నాను. నీళ్ళు మామూలుగా పల్చగా ఉన్న పాలైనా పర్వాలేదు, నేను చెప్పే విధాన్ని అనుసరిస్తే మీకు చాయ్ అనేది చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకుందాం. ఈ వడగట్టిన చాపట్ట ఇది తీసేసుకుందాం. ఇదిగోండి ఇది మొత్తం వడగట్టాను, ఇది పక్కన పెట్టాను, ఇది అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి సొంటి ఎండింది ఉంటుంది కదా, అల్లం సొంటి అంటారు కదా, వాటిని మిక్సీ పట్టాను. ఓన్లీ సొంటి మాత్రమే. ఇదిగోండి ఇలా మరుగుతున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఒక టీ స్పూన్ సొంటి వేసి ఇప్పుడు మసల పెడతాం. చాయ్ అనేది టేస్ట్గా ఉంటుంది. సొంటి వేయడం వల్ల, ఆ పౌడర్ మిక్సీ పట్టి వేయడం వల్ల చిక్కగా అనేది వస్తుంది. ఎక్కువసేపు మనం చాపత్తలో మసల పెట్టలేదు. చాపత్త 2 పొంగులు ఉంచి మసలబెట్టి దించి వేరే గిన్నెలకు వడగట్టాను. ఇదిగోండి చాపత్త. ఇప్పుడు దీంతో పని లేదుగా, దీన్నే మసల పెడదాం. ఇది ఒక 3 పొంగులు వచ్చేంత మసల పెట్టుకుంటే కదా చాయ్ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్గా వస్తుంది. ఇదిగోండి టీ అయితే మరగడం అయిపోయింది. పైన తెప్ప వచ్చింది. ఇలా తెప్ప వస్తే టీ మరగడం అయిపోయినట్టు. ఇదిగోండి ఆ పౌడర్ అనేది మొత్తం కరిగిపోయింది. చూడండి ఎంత చిక్కగా ఉంది అంటే చాయ్ చాలా చిక్కగా ఉంది. ఇదిగోండి చిక్కగా వస్తుంది, అదిగాక టేస్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఎక్కువసేపు చాపత్తలో మసలకూడదు.
ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పనిసరిగా. ఓకే, బాయ్.